ఈ మధ్య కాలంలో నడమంత్రపు శిలాగా ముఖ్యమంత్రి పదవి 1 month లోనే 2 నాలుకల దూరం 2 రకాల మంత్రులు. మనమేమో మోడీ గారు మా పెద్దన్న, మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వాళ్ళ కొంపల్లి ఫ్లైఓవర్ కానీ, అల్వాల్ ఏరియా ఫ్లైఓవర్ కానీ 175 ఎకరాల రక్షణ రంగానికి భూమి కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాను. మాట్లాడుకుంటా మోడీ గత నాయకులకు ఏం గతి కట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇట్లే మాట్లాడు. ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు, ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు, నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పలేదు కేసీఆర్. ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పచ్చు. ఇవన్నీ మళ్ళీ చెప్పొద్దు. బీహార్లో ఉన్నటువంటి అలాంటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు, మళ్ళీ ఇవాళ ఏం పట్టు ఏమొచ్చి నేను అవన్నీ చేయదలుచుకోవాలి. కానీ నోరు దగ్గర పెట్టుకొని ఇలా అధికారం ఉందని చెప్పి ఏదో మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా ఉన్నారు. రెండవది, ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా బాగా మాట్లాడి ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు మాకు తెలుస్తాము. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన నువ్వు భావిస్తా ఉన్నావు. నీ చిరునని కూడా కనపడతా ఉంది. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మద్దతు పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసా అడుగుతున్నది, ఎంత బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. రేపు మోడీ గారు మల్కాజ్గిరిలో సమరశంకం పూరించిన తర్వాత ఒకటే భావన, తెలంగాణ యావత్ ప్రజానికి, కులాలకు, పార్టీలకు, జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రిగా చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, గుర్తుకే ఓటానికి భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక డిపో కాలనీలలో, అదేవిధంగా డిపో కమిటీలలో, రెసిడెన్స్ జోన్లలో మేము పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి. ఏ వర్గానికి కావాలి, యువత, మహిళ, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఏ వర్గానికి కలిగినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఈ దఫా మల్కాజ్గిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కుట్రలు చేసినా, బయట నుంచి ఎంతమందిని పట్టుకొచ్చినా మల్కాజ్గిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల గారిని కూడా ఎవడేం చేయలేడు. ప్రజల్ని ఆలోచించమని చెప్తారు.